గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం నాదెంట్ల గ్రామం రైతులు జిల్లాకే ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు. అరటి తోటలకు ప్రకృతి సిద్ధమైన ఎరువులు వినియోగిస్తున్న రైతులు అధిక దిగుబడులు సాధిస్తూ తమదైన శైలి అనుసరిస్తున్నారు. ఇలా పండించిన అరటి పంటకు సైతం మంచి ధరలు పొందుతున్నారు. అమరయ్య, సాంబశివరావు, నారాయణస్వామి, పరమేశ్వరరావులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అరటి తోటలకు సాగు చేస్తున్నారు. ఆవు పేడ, బెల్లంతో పాటు మరికొన్ని ప్రకృతి సిద్ధమైన వస్తువులు కలిపి 2 రోజుల పాటు డ్రమ్ములో నిల్వ ఉంచుతారు. అనంతరం ఆ ఎరువును ఒక్కో అరటి చెట్టుకు 200 మిల్లీలీటర్లు వేస్తారు. ఇలా చేయడం ద్వారా సాధారణ సాగు కంటే అధికంగా దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. అంతేకాదు, ఒక్కో అరటి గెలకు 500 నుంచి 900 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. పాలేకర విధానం పాటించడానికి మెయిన్ కారణం ఈ రసాయన మందులు ఇవన్నీ వేసి పెట్టుబడులు బాగా లాస్ వచ్చి పొలం కూడా సరిగా 10 కట్టలు వేసి 20 కట్టలు వేసిన పండగ ఏం చేద్దామని ఆలోచించే టైం పాలేకర్ గారు గుంటూరు మీటింగ్కి వచ్చారు. ఆయన గుంటూరు మీటింగ్ మేము అటెండ్ అయ్యి 5 రోజులు శిక్షణ కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టినప్పుడు ఊళ్ళో జనం అది ఇదంతా మొత్తం నవ్వారు. అయినా కానీ మండిగిపడి మొదలుపెట్టి చేస్తున్నాం. పోతే అది చేసే పద్ధతి 2 నీళ్ళకి 2 కిలోల బెల్లం, 2 కిలోల శనగపిండి, 1 దోసెడ మట్టి, 10 కిలోలు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు పంచతం కలిపి 2 రోజులు మురగబెట్టిన తర్వాత 7 రోజుల్లోపు ఎప్పుడైనా పోయొచ్చు అని చెప్పారు. దాని ప్రకారం చేసాము. ఇటీవల నాదెండ్ల గ్రామానికి విచ్చేసిన ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ అరటి తోటలను సందర్శించి రైతులను అభినందించారు. ప్రకృతి సిద్ధమైన ఎరువుల వినియోగంతో పండించిన పంటను తీసుకుంటే ఆరోగ్యంగా జీవిస్తామని సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. రీసెంట్ గా ఒక 2 ఇయర్స్ నుంచి నాదెండ్ల మండలం మన చిలకలూరిపేట నాదెండ్ల గ్రామంలో రైతులు ఈ కెమికల్స్ వాడకుండా ఓన్లీ ఆవు పేడ, ఆవు పంచతంతో రసాయనాలు ఏమీ లేకుండా ఒరిజినాలిటీగా పంట పండిస్తున్నారు. దానివల్ల మనకు ఆరోగ్యానికి కానీ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. చిన్న పసిపిల్లల దగ్గర నుంచి ఆరోగ్యం బాగులేని వాళ్ళు కానీ అందరూ దాన్ని యూజ్ చేయొచ్చు. షుగర్ పేషెంట్లు కూడా వాడినా కూడా షుగర్ పెరగడం కానీ ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఈ కెమికల్స్ వాడిన వాటికి దీనికి డిఫరెన్స్ చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఓన్లీ మన నాదెండ్ల గ్రామం వాటికి ప్రస్తుతానికి దాన్ని పండిస్తున్నారు.